హలో ఎవ్రీవన్. సో ఈరోజు అయితే నేను రెగ్యులర్గా పర్సనల్గా యూజ్ చేసే స్ట్రాటజీని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా. సో మన ఈరోజు స్ట్రాటజీ ఏంటంటే మన హయ్యర్ హైర్స్ లోయర్ లోస్ అంటే రెగ్యులర్గా మార్కెట్ ఎక్కడైతే కన్సిస్టెన్సీగా ఎక్కడైతే మార్కెట్ స్ట్రక్ అవుతుందో అంటే హయ్యర్ హై ఎక్కడైతే లోవర్ లో ఫామ్ అవుతుందో అవి మనం కనెక్ట్ చేసుకుంటా ఒకటి హారిజాంటల్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు హయ్యర్ హైయర్స్ ఉన్నాయి, అవి దాదాపు 2-3 కన్నా ఎక్కువ ఉండాలి. దాదాపు 3 to 4 హయ్యర్ హైయర్స్ని ఒక హారిజాంటల్ లైన్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. మీరు ఇక్కడ చూడండి, ఒక 1 2 3 ఇక్కడ 3 హయ్యర్ హైయర్స్ని తీసుకొని నేను ఇక్కడ హారిజాంటల్ లైన్ అనేది అయితే డ్రా చేసుకున్నా. సో ప్రెజెంట్ మార్కెట్ నేను తీసుకున్న హారిజాంటల్ లైన్ అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నేను ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం ఒక ట్రేడ్ తీసుకుంటాను. $1,000 ట్రేడ్ ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, క్లియర్గా విన్ అయిపోయినాం. సో నేను ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకోలే, 5 seconds ట్రేడ్ ఉండేది అది. సో నేను నార్మల్గా 1 minute 2 minute ట్రేడ్ తీసుకుంటా. సో ఇక్కడ 5 second ట్రేడ్ ప్లేస్ అయింది. సో ఎట్లయితే అయింది, మనకైతే $1,000 ప్రాఫిట్లో ఉన్నాం. సో ఇక్కడ టైం అయితే సెట్ చేసుకున్నా 1 minute. సో నెక్స్ట్ ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఇంకో హారిజాంటల్ లైన్ ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. అంటే లోవర్లో ఇవి మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ లోవర్లో, ఈ సెకండ్ లోవర్లో డ్రా చేసేస్తున్నా. సో మార్కెట్ ఇప్పుడు మనం తీసుకున్న ఈ హారిజాంటల్ లైన్ వరకు అయితే రావాలి. అసలు చూద్దాం, ఎందుకంటే మనం ఈ రెగ్యులర్గా మార్కెట్ ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అవే మనం డ్రా చేసుకుంటున్నాం. రెగ్యులర్గా మార్కెట్ ఎక్కడ హయ్యర్ హై లోవర్ లో క్రియేట్ చేస్తుందో అవే కదా మనం డ్రా చేసుకునేది. సో అది దాదాపు 80 to 90% మనకు అక్యురసీ అనేది అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ రెగ్యులర్గా బిహేవ్ చేసే దీన్ని ప్యూర్గా ప్రైస్ యాక్షన్ కింద మనం తీసుకోవచ్చు. సో మార్కెట్ అయితే ఇక్కడ దాదాపు నాకు తెలిసినంత వరకు అయితే మార్కెట్ ఇక్కడ వరకు రావాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంకొకటి లోవర్లో ఉంది. సో ఒకవేళ దీన్ని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావచ్చు, కానీ డైరెక్ట్ మార్కెట్ మనం తీసుకున్న హారిజాంటల్ లైన్ వరకు అయితే వచ్చేస్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, మీకు ట్రేడింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ ఇచ్చిన, బిందాస్గా మెసేజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చెప్పినట్టే ఇక్కడ చిన్న గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ దీని అడ్వాంటేజ్గా తీసుకుంటూ నేను ఒక డౌన్వర్డ్స్ కోసం ప్లే చేసిన. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే అవకాశం లేదు, కానీ ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దాన్ని కన్సిడర్ చేస్తూ ఒక చిన్న అది మన గ్రీన్ క్యాండిల్ హైని పట్టి డౌన్వర్డ్స్ కోసం ఒక ట్రేడ్ ప్లే చేసిన, ఇది మనం ఈజీగా విన్ అవుతాం. ఇలా మనం ట్రేడ్స్ చేయాలంటే ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ప్రాక్టీస్ చేస్తూ పాసిబుల్ అవుతుంది. సో మీరు నా ట్రేడ్స్ కాపీ చేయాలనుకున్నా, మీకు ఎలాంటి ప్లాట్ఫామ్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా బిందాస్గా మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చిన. నా పర్సనల్గా నేను ఒక ప్రైవేట్ గ్రూప్ అయితే ఇప్పుడిప్పుడే ఒక పర్సనల్ క్రియేట్ చేసిన ప్రైవేట్ గ్రూప్. ఒకవేళ మీరు జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కావచ్చు. నేను అక్కడ దాదాపు ట్రేడింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ చేస్తుంటా. అలాగే పర్సనల్ సిగ్నల్స్ ఇంకా ఇస్తుంటా. సో ఇక్కడ చూడొచ్చు, క్లియర్ కట్గా మనమే విన్ అయినాం. ఇక్కడైతే కంటిన్యూస్గా 2 ట్రేడ్స్ అయితే మనం విన్ అయినాం. దాదాపు $2,000 ట్రేడ్. కానీ మీరు చూడొచ్చు, మీరు నాలా ప్రాఫిట్ చేయాలనుకున్నా జాయిన్ కావచ్చు టెలిగ్రామ్లో. సో ఇక్కడ మన వేరే పేర్స్ ఏమైనా తీసుకుందాం, చూద్దాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇలా ఉండాలి. మార్కెట్ మనం ఈ స్ట్రాటజీని అప్లై చేయాలనుకుంటే హయ్యర్ హై లోవర్ లో ఫామ్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ ఒకటైతే లైన్ తీసుకుందాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 1 2 3 హయ్యర్ హైస్ని డ్రా చేసుకున్నా. మినిమం 2 హయ్యర్ హైర్స్ అన్నా ఉండాలి కమ్మస్కం. సో ఇక్కడ 2 తీసుకున్నా. సో నెక్స్ట్
ఒకటి హారిజాంటల్ లైన్ ఒకటి కింద ఇంకా తీసుకుందాం, ఎందుకంటే మార్కెట్ డౌన్వర్డ్స్ కోసం ఉంది కదా, డౌన్వర్డ్స్ వెళ్తుంది మార్కెట్. సో కింద ఇంకా తీసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు 1 2, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ చూడండి 4 లోవర్ లోస్ని బట్టి మనం ఒక హారిజాంటల్ లైన్ అయితే తీసుకుందాం. ఇది కదా ఒక స్ట్రాంగ్ లెవెల్ అన్నది. ఒకవేళ ఈ లెవెల్ వరకు మార్కెట్ వస్తే ఈ లెవెల్ దగ్గర రియాక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తుంది. సో చూద్దాం. ఈ లెవెల్ వరకు రాలే, కానీ ఆ జోన్ వరకు వచ్చి మార్కెట్ రివర్స్ పోయే అవకాశంస్ ఉంటాయి. అంటే లెవెల్ అంటే మనం తీసుకున్న కరెక్ట్ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేయాలని రూల్ ఏం లేదు. ఆ జోన్ వరకు వచ్చి మార్కెట్ రివర్స్ పోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ఆ జోన్ వరకు, ఆ లెవెల్ జోన్ల వరకు వచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ వీక్ చూడొచ్చు, అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ తీసుకున్నది. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే అప్వర్డ్స్ కోసం 2 ట్రేడ్స్ తీసుకున్నా, ఏమైతే చూద్దాం. నాకు తెలిసిన వరకు అయితే గ్రీన్లో క్లోజ్ కావాలి, చూద్దాం. ఒకవేళ అవుతుందో కాదు, ఇంకా 27 సెకండ్స్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. $2,000 ట్రేడ్ ఇది, చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ట్రేడ్ అయితే విన్ అయితే $1,700 ప్రాఫిట్లో ఉంటాం ఫ్రెండ్స్ మనం. సో ఇక్కడ క్లోజ్గా మార్కెట్ అయితే చాలా వాలిటైల్గా ఉన్నది, ఎందుకు ఏమో తెలియదు, మార్నింగ్ టైం కావచ్చు. సారీ, ఇక్కడైతే ఒక ట్రేడ్ $2,000 ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మీరు చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ బయర్స్ ఎంత యాక్టివ్గా ఉన్నారు మీరు ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ పేరు చూద్దాం, ఇది చాలా వాలిటైల్గా ఉన్నది ఈ పేరు అయితే. సో నెక్స్ట్ ఏం తీసుకుందాం, ఇలాంటి అంటే హయ్యర్ ప్రాఫిట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, హయ్యర్ ప్రాఫిట్స్ ఇచ్చే పేర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి దాదాపు. ఒకవేళ మీరు మార్కెట్ స్టేబుల్గా ఉండాలనుకుంటే అంటే 87-85% ఇచ్చే ప్రాఫిట్ పేర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒకటి హారిజాంటల్ లైన్ తీసుకుంటున్నా, నాకు ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది, చూద్దాం ఏమవుతుందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ డైరెక్ట్ హారిజాంటల్ లైన్ కరెక్ట్ అక్కడనే ప్లేస్ అయింది. 1 2 3 4, ఇక్కడ ఇంకా చూడొచ్చు స్ట్రాంగ్ లెవెల్ అన్నట్టు. ఇది 4 సార్లు రెస్పెక్ట్ చేసింది మార్కెట్. అక్కడ మనం తీసుకున్న ఆ లైన్ దగ్గరనే మార్కెట్ రివర్సల్ అయింది, బ్రేక్ డౌన్ అయ్యేది అక్కడనే. సో మీరు ఇక్కడ చూడొచ్చు బాగా క్లోజ్గా వచ్చింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం నెక్స్ట్ ట్రేడ్ అయింది ఏది అనేది డిసైడ్ చేద్దాం. సో చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. సో కమాన్ ఇక్కడ చూడొచ్చు, ఈ రెడ్ క్యాండిల్ అంటే చాలా ఓవర్గా బ్లో అయిపోయింది. ఇది సేలర్స్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు, లేదా ఇది మన సేలర్స్కి ట్రాప్ చేయడానికైనా ఇలాంటి గ్రీన్ క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ అప్పుడప్పుడు, ఏ క్యాండిల్ అయినా రెడ్ అయినా గ్రీన్ అయినా సేలర్స్ని ట్రాప్ చేయడానికి అప్పుడప్పుడు ఇట్లా పెద్ద క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి మనం డౌన్వర్డ్స్ కోసం తీసుకున్నాం అనుకో, మార్కెట్ అప్వర్డ్స్ మొత్తం వెళ్తాయి. చూద్దాం, ఇక్కడ ఆపర్చునిటీ అయితే వేస్ట్ చేసుకున్నాం మనం. చూద్దాం, ఇక్కడ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాం. డౌన్వర్డ్స్ కోసం ప్లేస్ చేస్తే అయిపో. చూద్దాం, మన ఇక్కడ నేను తీసుకుంటానా. మీరు ఇటువంటి స్టంట్లు వేయకూడదు, ఎందుకంటే నేను ఇక్కడ 39 సెకండ్స్ ఉన్నప్పుడు నేను తీసుకున్న ట్రేడ్ కరెక్ట్గా మీరు 1 minute ట్రేడ్ తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే దాదాపు 39-35 సెకండ్స్లో ట్రేడ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఒకసారి చిన్న ఎర్రర్ ఇచ్చి క్లోజ్ అయిపోతుంది. సో అక్కడ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, కానీ నేను ఇక్కడ రిస్క్ చేసిన. సో మీరు ఇలాంటి స్టంట్లు అవాయిడ్ చేస్తే మీ బ్యాలెన్స్ అంటే మీ పోర్ట్ఫోలియో మీకు కాపాడుకోవచ్చు, లేకుంటే అకౌంట్ మొత్తం బ్లో చేసి కూర్చుంటారు. సో ఇక్కడ చూడొచ్చు చాలా క్లోజ్గా ఉంది.
లేట్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ టైం ఇంకా కంప్లీట్ కాలే. సో మన లక్ బాగుంది. ఇక్కడ ఇంకా మోర్ 2-3 సెకండ్స్, చాలా క్లోజ్గా మార్కెట్ అయితే ఎంత చండాలంగా వాలిటైల్గా ఉందంటే. సో ఇక్కడ ఒక్క ట్రేడ్ అయితే లాస్ అయినాం మేము. దాదాపు 5 ట్రేడ్స్ తీసుకుంటే 5 ట్రేడ్స్లో మనం ఒక ట్రేడ్ లాస్ అయినాం. ఇక్కడ లాస్ అయిందని ఈగో ట్రేడింగ్ అస్సలు చేయొద్దు. ఎమోషనల్ ట్రేడింగ్ అంటే రివెంజ్ ట్రేడింగ్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ మీరు లాస్ అయిందంటే షట్ డౌన్ చేసి గమ్ముగా కూర్చోవాలి. నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ కావాలి. లాస్ అయింది కదా అని మనం రికవరీ కదా వెళ్ళినాం అనుకో ఏం లేదు, అకౌంట్ మొత్తం బ్లో చేసి కూర్చుంటాం. సో ఇక్కడ ఇంకా ఆపర్చునిటీస్ ఏమైనా దొరికితే తీసుకుందాం. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ట్రేడింగ్లో లాస్ అయిన ప్రాఫిట్స్ ఇవన్నీ కామన్, ప్రతి ఒక్కడు లాస్ అవుతాడు. కానీ లాస్ని మినిమైజ్ చేసి ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేస్తేనే మనకి ట్రేడింగ్లో ఏంటంటే ప్రాఫిట్స్ చూడొచ్చు. లాస్ చేయనోడు ఇవ్వలేడు, ప్రతి ఒక్కడు లాస్ చేస్తాడు. నేను లాస్ చేస్తాను. ప్రతి ఒక్క 10 ట్రేడ్స్లో నాది ఇంకా 2-3 ట్రేడ్స్ లాసే ఉంటాయి. కానీ మ్యాక్సిమం ట్రేడ్స్ విన్ ఉండాలి. 100% విన్ ఉండాలని రూల్ ఏం లేదు. మ్యాక్సిమం ట్రేడ్స్ విన్ ఉండాలి, మినిమం ట్రేడ్స్ లాస్లు ఉండాలి. అప్పుడు మనం ఏదైనా మనీ మేకింగ్ ఎంతో కొంత డబ్బులు చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది, చూద్దాం. ఒకవేళ ఈ ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి సో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది క్యాండిల్ అయితే. సో ఇక్కడ నేను 2 డౌన్వర్డ్స్ కోసం తీసుకుంటాను. 4 ట్రేడ్స్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేసిన. సో ఇలాంటి మల్టిపుల్ ట్రేడ్స్ అస్సలు తీసుకోవద్దు. నేను తీసుకున్నా అంటే మనకు ఆ లెవెల్ కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను తీసుకున్నా. మీరు ఇలాంటి ట్రేడ్స్ చూసి, ఇలాంటి స్టంట్లు చూసి మీరు స్టంట్లు వేస్తే ఏం లేదు, అకౌంట్ మొత్తం బ్లో చేసి కూర్చుంటారు. నేను తీసుకున్నా అంటే అది నాకు కన్ఫర్మేషన్, అంటే నాకు ఈ స్ట్రాటజీ మీద ఉన్న నమ్మకంతో నేను ఇక్కడ తీసుకున్నా. అట్ ద సేమ్ టైం ఇదే ట్రేడ్ నేను టెలిగ్రామ్లో షేర్ చేసిన. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ ఇలాంటి చాలా ట్రేడ్స్ నేను షేర్ చేస్తూ ఉంటా. సిగ్నల్స్గా లైవ్ ట్రేడింగ్ చేస్తుంటా అక్కడ. అంటే నేను డే మొత్తంలో ట్రేడ్ చేసే ప్రతి ఒక్క ట్రేడ్ని నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటా. వన్స్ మీరు టెలిగ్రామ్ ఐడి మీద ఒక్కసారి మెసేజ్ చేయండి, నేనైతే మీ గ్రూప్లో యాడ్ చేసేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనమే విన్ అయినాం. 4 ట్రేడ్స్, దాదాపు 9 ట్రేడ్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఈరోజు అయితే. 9 ట్రేడ్స్లో ఒక్కటి లాస్ అయింది, 8 ట్రేడ్స్ విన్ అయినాం. సో ఈ మాత్రం విన్నింగ్ రేట్ ఉంటే చాలు మనకి. సో చూద్దాం ఇంకా ఏమన్నా ఉంటే. సో మార్కెట్ అయితే చూడొచ్చు మీరు ఎంత వాలిటైల్గా ఉందంటే అంత వాలిటైల్గా ఉంది. చాలా భయంకరంగా ఉంది మార్కెట్ అయితే. సో ఇప్పుడు అవాయిడ్ చేస్తేనే మంచిది మనకు. మ్యాక్సిమం ప్రాఫిట్ చేసుకున్నాం, అది చాలు మనకి ఈరోజు. సో మీరు నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా జాయిన్ కావచ్చు టెలిగ్రామ్లో. దట్స్ ఇట్ ఫర్ ద డే. బాయ్.